నీతో నేను నాతో ఆమె పార్ట్ 93. భువి: నందుగారు, మనం వేరే చోట ప్లాట్ తీసుకుంటే మరి ఇల్లు కూడా మార్చేద్దామా? ఇంత చేసేది అక్క దగ్గరగా ఉండాలనే కదా అన్నది. దేవ్: ఒసై మొద్దు మొహందానా, ఇల్లు కట్టించమని గోల చేశావు. నేను అడ్వాన్స్ కూడా ఇచ్చాను మీ అక్క చెప్పిన ప్లాన్ ప్రకారం. అయినా మనం అక్కడ ఉన్నామని అందరూ మన కోసం వస్తే మనం వేరే చోటికి ఎలా మారుతాము? మీ అక్క కూడా అక్కడి నుంచి రాదు అని అన్నాడు. భువి: అందుకని అక్క కోసం చేస్తున్న పని అక్కకి దగ్గరగా ఉండాలి. ఆ స్థలం వివరాలు, అది ఎవరి ప్రాపర్టీయో నాకు మెయిల్ చేయండి, నేను మాట్లాడతా అన్నది. దేవ్: పెద్ద పుడింగిది బయలుదేరింది, నాకంటే తోపుగా మాట్లాడతావా అన్నాడు. భువి ఉడుక్కుంటూ: హలో సార్, మీరు కటాపెట్టిగా మాట్లాడతారు, ఆడవాళ్ళము కదా, కన్విన్సింగ్గా మాట్లాడతాం. మనది అవసరం, తగ్గి మాట్లాడాలి అన్నది. దేవ్: మన అవసరమనే అడిగాను, అడిగితేనే మార్కెట్లో లేని రేటు చెప్తుంటే ఎలా అన్నాడు. అయినా ఆయనకి అమ్మాలన్న ఆలోచన కూడా లేదు, ఏదో వైరాగిలా బైరాగిలా మాట్లాడుతున్నాడు అంటుంటే భువి: నందుగారు, ఒకసారి నా ప్రయత్నం నేను చేయనీయరాదండి? అయినా మనం అక్క కోసం చేస్తున్నాము, నా ప్రయత్నం నన్ను చేయనీయండి, మొత్తం మెయిల్ చేయండి అని ఫోన్ పెట్టేసింది. దేవ్: నిన్న కాక మొన్న కళ్ళు తెరిచింది, నన్నే బెదిరిస్తుంది, దొంగ ముఖంది అని ఆ స్థలం డీటెయిల్స్ అన్నీ పెట్టాడు. భువి ఆ డీటెయిల్స్ చూసింది. ఫోన్ నంబర్ చూసి తన సెల్లు నుంచి ఫోన్ చేయబోయింది. కానీ ఆగి, ఫోన్లో ఒకరి తర్వాత ఒకరం అడగటం వల్ల అతనికి అవతల మనిషికి చిరాకు అనిపిస్తుంది, ఎదురుగా మాట్లాడితే వేరేలా ఉంటుంది అని అనుకొని, అందులో అది తన కళ, తన లైఫ్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన అవనిపై ప్రేమ, దేవుపై ప్రేమ. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందంలో తన ఆనందం వెతుక్కోవాలని భువి ఆరాటం. అందుకే తనే స్వయంగా మాట్లాడాలి అని భీమ్ని పిలిచి ఇద్దరూ కలిసి ఆ ఇంటి అడ్రస్కి వెళ్ళారు. ఇల్లు ఏమంత గొప్పగా లేదు. భువి, భీమ్ ఇద్దరు మెల్లిగా లోనికి చూశారు. ఎవరూ కనిపించలేదు. భువి ఏమండి ఏమండి అంటూ తలుపు తట్టి మెల్లిగా ఆమె పొట్టపై చెయ్యి వేసుకొని లోనికి నడిచింది. 70 ఏళ్ళున్న ఒక మనిషి, ఫుల్ బాటిల్ ముందు మందు సీసా తేప గ్లాసులో వంపుకుంటూ వాటర్ కూడా కలుపుకోకుండా తాగుతున్నాడు. అతని బాధ అటువంటిది. ఆ బాధకి అతను తాగుతున్నా ఆ బాధ తీరదు, మందు ఎక్కదు. భువి అదృష్టం బాగుండో, భారతీయ సంప్రదాయాల్లో బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ ఒక పాదం ఇంట్లో మోపిన వేళ కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అలా ఆ 70 ఏళ్ల మనిషి పేరు గిరిధర్. భువి పాదం మహిమ అతని సమస్యకు పరిష్కారం చూపటానికి భగవంతుడు పంపించాడు. భువి తన ఆశయ సాధన కోసం అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. భువి టైం బాగుంది కనుక ఇద్దరి సమస్యలకు పరిష్కారం భగవంతుడు నిర్ణయించాడు కనుక అతను మందు తాగుతున్న కండిషన్లోనే ఉన్నాడు. ఎందుకంటే అతను మిలిటరీ మ్యాన్. అలా ఉదయం నుంచి తాగి తాగి స్పృహ తప్పి పడిపోవటం అతనికి గత కొంతకాలం నుంచి జరుగుతుంది. భువి గిరిధర్ని చూసి అంకుల్ అన్నది. గిరిధర్ మనసు ఒక్కసారిగా ఆ తీయని పిలుపుతో, ఏదో ఆత్మీయ భావనతో కళ్ళల్లో నీళ్లు గిరగిరా తిరుగుతూ భువిని చూశాడు. భువి పొట్ట పెద్దగా ఉండి అందమైన చిరునవ్వుతో అవతల ఎంత బాధలో ఉన్నా కానీ ఒక్కసారి భువి ముఖం చూస్తే మనసు తేలిక పడుతుంది అనేలా గిరిధర్ మనసు భువిలో తన కూతురు శ్రేయ కనపడుతుంటే, శ్రేయ కడుపుతో ఉన్నది అనేలా అనిపిస్తుంటే ఎక్కి 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 ఏడుస్తున్నాడు. గిరిధర్ ఏడుస్తుంటే భువికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. గిరిధర్ బాధ భువికి తెలియదు, కానీ అతను అంత ఎమోషనల్ అవ్వటం గిరిధర్ని చూస్తుంటే, హైటు, పర్సనాలిటీ, చక్కగా 70 ఏళ్ళు ఉన్నా కానీ దృఢమైన మనిషి, అంతటి మగాడు అలా చిన్న పిల్లాడిలా ఏడ్చటం భువి మనసుకు బాధగా మూలిగింది. భువికి వాళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా అతను మాత్రం
చావలేక బ్రతకలేక జీవితం మీద విరక్తి కలిగినా కానీ దేనికోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. భువి మెల్లిగా నడుచుకుంటూ గిరిధర్ దగ్గరికి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడుస్తున్న గిరిధర్ పసిపిల్లాడిలా కనిపిస్తుంటే భువి 2 చేతులు గిరిధర్ చెంపలను తాకి అతని తలను ఆమె పొట్టకు పెట్టుకుంది. భువి కడుపులో బేబీ కదలిక స్పష్టంగా గిరిధర్కు అర్థమయ్యి కళ్ళు పైకి లేపి భువి ముఖంలోకి చూశాడు. భువి ముఖం కడుపులో ఉన్న బిడ్డకే కాదు నీకు కూడా నేను తల్లినే అనేలా ఆ కవలికలను ఆమె కంట్లో సంద్రాన్ని గమనించి పసిపిల్లాడులా నేను ఏడుస్తుంటే తల్లి పడే వేదన గిరిధర్కి అనిపించింది. గిరిధర్ కళ్ళు తుడుచుకుంటూ ఎందుకమ్మా నువ్వేడుస్తున్నావు? భగవంతుడు కొన్ని జీవితాలను ఎందుకు ఉంచుతాడో తెలియదు. జీవితకాలం ఏడవమనే ఉంచుతాడు అంటూ కూర్చో తల్లి, చాలాసేపు నుంచి నిల్చొనే ఉన్నావు అని అంటుంటే భువిజ డైనింగ్ టేబుల్ పక్కన ఇంకొక కుర్చీ గుంజుకుని అందులో కూర్చుంది. గిరిధర్ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ని కేకేశాడు. ఆమె బయటికి వస్తూ సార్ ఇప్పుడే పడుకుంది శ్రేయ అంటూ బయటికి వచ్చి భయంకరంగా కనపడుతున్న భీమ్ని గిరిధర్ పక్కన ఉన్న భువిని చూస్తూ ఎవరు మీరు, ఎందుకొచ్చారు అన్నది. వాళ్ళెవరనేది గిరిధర్కి కూడా తెలియదు కదా. భువిలో అమ్మను చూశాడు కదా. అంత అనుభవం ఉన్న మనిషి వయసులో చిన్నపిల్ల అయినా కానీ మనసు తెలుసుకోగలడు. వాళ్ళకి కాస్త మంచినీళ్ళు ఇచ్చి కాఫీ పెట్టు అన్నాడు. ఆమె మనసులో గొనుక్కుంటూ డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని వీళ్ళకి చాకిరీ చేస్తుంటే ఇంకా వచ్చిన వాళ్ళకు కూడా చాకిరీ చేసి పెట్టాలా అనుకుంటూ ఫ్రిడ్జ్ డోర్ విసురుగా తీస్తూ మంచినీళ్ళు తీసి వాళ్ళకిచ్చి వంటగదిలోకి వెళ్ళింది. గిరిధర్ బాధలో నుంచి తేలుకోలేకపోతున్నాడు. భువి వచ్చిన విషయం చెప్పలేకపోతుంది. భువికి తెలుసు ఇప్పుడు తను వచ్చిన పని అతను ఉన్న సిచ్యువేషన్లో చెప్పేది కాదు అని. అందుకే మౌనంగా ఉంది. ఇంట్లో ఉన్న ఆవిడ కాఫీలు తెస్తూ ఇస్తుంటే గదిలో నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. కాఫీలు టేబుల్ మీద పడేసినట్టు పెట్టి తాగండి, 10 నిమిషాలు కూడా ఊపిరి తీసుకోనివ్వదు అంటూ సరసర గదిలోకి వెళ్ళింది. గిరిధర్ కంటి వెంట నీరు టపా టపా ఆగకుండా పడుతున్నాయి. ఆ కేకలు వింటుంటే అంతలా ఆర్తనాదాలు పెడుతున్న గిరిధర్ కద్దలకుండా ఏడవటం భువి మనసులోకి ఆ గదిలోకి వెళ్ళాలని ఉంది. కానీ ఆ గదిలో సిచ్యువేషన్ ఏమిటో తెలియదు. ఆమె పొట్టపై చెయ్యి పెట్టుకుని ఒక్కదానిగా ఉంటే ఆ కేకలు విని పరుగులు పెట్టేదాన్ని అని బేలగా గిరిధర్ కళ్ళల్లోకి చూసింది. గిరిధర్ ఆ కేకలు వినపడ్డప్పుడే కుల్లి కుల్లి ఏడుస్తున్నాడు. భువి భీమ్కి సైగ చేసి ఆ గది వైపు చూపించింది. భీమ్ మెల్లిగా ఆ గది వైపు వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన ఆవిడ కేకలు పెడుతున్న శ్రేయ చెంపలే కొడుతూ తొడలు గిచ్చుతూ ఏం మాయరోగం పుట్టిందే, 10 నిమిషాలు కూడా పడుకొని చావవు, ఎన్ని మందులు వేసినా 1 గంట కూడా పడుకోవు, డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని ఇక్కడ ఉంటున్నా, లేకపోతే నీకెవడు చెయ్యాలి, అయినా ఎంత దరిద్ర బతికే నీది, గ్యాంగ్ రేప్ చేసిన వెధవలు చేసి చంపేస్తే ఆ 1 రోజుతో పోయేది, ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, ఎన్ని మందులు పోసిన పుట్టలో పోసినట్టే, ఛీ అని తొడల మీద గట్టిగా కొడుతూ నోర్ముయ్ అని అంటుంది. ఆమె కొట్టే దెబ్బలకు మంటగా అనిపించి శ్రేయ ఇంకా అరుస్తుంది. భీమ్ ఆమె కొడుతుంటే చూస్తున్నాడు. శ్రేయకి మగ మనిషిని చూసింది కదా, ఇంకా గట్టిగా అరుస్తుంది. భీమ్కి కోపం తారా స్థాయికి వెళ్తుంది ఆ మేడ్ని చూస్తుంటే. గ్యాంగ్ రేప్ అన్నది విన్నాడు అంటే ఆ అమ్మాయిని అలా చేశారు, అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది అని గ్రహించగలిగాడు. తనని చూసి ఇంకా అరుస్తుంది కాబట్టి ఈ రూమ్లోకి 1 మగ పురుగు కూడా రారేమో, అందుకే ఆమె ఇష్టానికి కొడుతుంది అనేసి భీమ్కి ఆ పరిస్థితిలో ఉన్న అమ్మాయిని అలా హింసించటం కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే భీమ్ ఒకానొకప్పుడు రౌడీగా ఉన్నాడు, డబ్బులు ఇస్తే ఏ పనైనా చేశాడు, అందులో ఇలాంటి గ్యాంగ్ రేపులలో కూడా భీమ్ ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఒక ఆడపిల్లని అందరూ ఎలా ట్రీట్ చేస్తారు అనేది మనిషిగా మారిన భీమ్కి ఇప్పుడు తెలుసు. వ్యక్తిగతంగా చెడ్డవాడేమీ కాదు, అనాథగా ఉండటం, చెప్పేవాళ్ళు లేక డబ్బుల కోసం గ్యాంగ్లో చేరాడు.
ఒంటరితనం, ఎవరూ లేరు అనే బాధలో తినటం, తాగటం, తిరగటం అదే లైఫ్ అనుకొని సాగించాడు. భువిజ అతని జీవితంలో వచ్చిన తరువాత ప్రాణానికి ఎంత విలువ ఉంది అనేది తెలుసుకున్నాడు. భువి ఒక్కసారిగా అంత డబ్బు కూడా ఈజీగా బంధాల కోసం ఇచ్చేసిన ఆమె మనసును గ్రహించాడు. వాళ్ళు భువిని ఎత్తుకొచ్చింది కూడా భువి కుటుంబం గురించి కాదు, భువి మీద కక్ష కొద్దీ కాదు. ఆమెను పావులా వాడాలని తీసుకొచ్చినా కానీ స్నేహానికి ఎంత విలువ ఇచ్చింది. రౌడీ వెధవనైన నన్ను హాస్పిటల్లో అంతలా చూసుకున్న భువిని చూశాక భీమ్ లైఫ్ అంటే నేను అనుభవించేది కాదు, భువిలో చూసిన ప్రతి లక్షణం భీమ్ని ఒక మనిషిగా మార్చింది. నలుగురికి ఉపయోగపడే పని చెయ్యాలి అన్న ఆలోచన భీమ్లో వచ్చింది. ఎప్పుడూ మంచివాడిగా ఉండేవాడి కంటే ఒక చెడ్డవాడు మారితే వాడికి మంచి విలువ చాలా తెలుస్తుంది. అలా భీమ్లో గతంలో శ్రావ్యపడ్డ బాధ అర్థమవుతుంది. అటువంటి మనిషిని ఎలా ట్రీట్ చేయాలి? కానీ ఇంత పైచాచికంగా ఆమె చేస్తుంటే సహించలేకపోయాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, ఆమెకు నువ్వేమవుతావు అని అడిగాడు. ఈమెకి నేను బంధువునైతే ఎప్పుడూ అన్నంలో విషం పెట్టి చంపేదాన్ని. ఈమెని చూసుకోవటానికి డబ్బులిచ్చి పెట్టిన కేర్ టేకర్ని అన్నది. భీమ్, నువ్వు కేర్ టేకర్ని అని చెప్పుకోవటానికి సిగ్గుగా అనిపించటం లేదు? ఆమెను కేర్ చేయటానికి వచ్చి ఆమెనే హింసిస్తున్నావా? జరుగు అని గద్దించాడు. హలో, అసలు మగవాళ్ళని చూస్తేనే ఆమె మొత్తుకుంటుంది. నేను ఈ మాత్రం కొట్టకపోతే నన్ను కొట్టి చంపేస్తుంది తెలుసా నీకు అని అన్నది. భీమ్ ఆమెను వదిలి జరుగు అని గద్దించాడు. ఆమె విస్తురుగా శ్రేయను నెడుతూ పక్కకు జరిగితే శ్రేయ భీమ్ను చూసి ఇంకా గట్టిగా అరుస్తుంది. భీమ్ శ్రేయను చూశాడు. చాలా అందంగా ఉంది. వయసు భువిమా వయసు ఉంటుంది అనుకుంటా. ఆమె అందాన్ని చూసి గ్యాంగ్ రేప్ చేశారా, లేకపోతే వేరే ఏదైనా కారణంతో చేశారు. కానీ ఒక అందమైన అమ్మాయి జీవితాన్ని అగాధమైతే చేశారు. ఒకానొక్కప్పుడు తాను చేసింది తనకే సిగ్గుగా అనిపించింది. శ్రేయని చూస్తుంటే శ్రేయ భీమ్ని చూస్తూ అరుస్తుంది. భీమ్ ఏ అని గట్టిగా గర్జించి చుప్ నోర్ముయ్ అని అరిచాడు. భీమ్ అంత గట్టిగా గర్జించటానికి కారణం శ్రేయ భీమ్ని చూస్తూ అరుస్తూ తనను తాను గాయపరుచుకుంటుంది. ఆమె వంటిపై రక్తాన్ని చూసి భీమ్ మనసులో బాధ మూలిగి తనను లాలించిన కొద్దీ ఎక్కువ చేస్తుంది అన్నట్టుగా అంతలా గదిమాడు. శ్రేయ భీమ్ ఆకారానికి, ఆ గర్జనకు, దెబ్బకు నోరు మూసింది. భీమ్ గదిలోకి వెళుతుంటే గిరిధర్ కనీసం తండ్రిని నన్నే ఆ గదిలోకి రానివ్వకుండా అరచి గోల చేసేది. భీమ్ వెళ్తున్నాడు ఆపాలని మెల్లిగా లేచి బాగా తాగి సోల్గుతూ వస్తుంటే గిరిధర్తో పాటు భువి కూడా మెల్లిగా వస్తుంది. అందరూ ఆ తలుపు దగ్గర చేరి భీము గర్జించినప్పుడు అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. శ్రేయ భీమ్ని పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని చూసి అరిస్తే కొడతాడేమో అని భయంతో, తనని ఏమైనా చేస్తాడేమో అని మూతి బిగబట్టి కళ్ళ వెంట నీళ్లు ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. అలా శ్రేయను చూసిన భీమ్కి మనసు పిండేసినట్టు అనిపించి ఆమె బెడ్పై కూర్చుంటే శ్రేయ భయానికి వెనుకకు జరిగి చేతులు రెండు జోడించి దండం పెడుతుంది. శ్రేయ దండం పెడుతుంటే ఆ కళ్ళు వర్షిస్తుంటే భీమ్ గుండె పిండేసింది. భీమ్ కళ్ళు కూడా ఆగకుండా వర్షిస్తున్నాయి. అలా వాళ్ళని చూసిన గిరిధర్కు మత్తు వదిలింది. అతని కంట వర్షమే కురుస్తుంది. భీమ్ కంట్లో సంద్రాన్ని చూసిన శ్రేయకి కాస్త ఆమె మనసు నిమ్మలపడ్డది. వచ్చిన అతను నన్నేమీ చెయ్యడు అనే ఒక ధైర్యం భీమ్ కంట్లో కనిపించింది. శ్రేయ భీమ్ని నన్నేమీ చెయ్యడు అని మరొకసారి ఆ చేతులు ఎత్తి దండం పెట్టింది. మొదట ఏమీ చెయ్యకు అని దండం పెట్టింది. నన్ను వదిలేసినందుకు కృతజ్ఞతగా మళ్ళీ దండం పెడుతుంటే భీమ్ మాలాంటి వెధవల మూలాన ఆడపిల్లలకు ఇటువంటి పరిస్థితి, ఆమె పడే వేదన, కృతజ్ఞతగా ఏమీ చేయటం లేదని దండం పెడుతున్న శ్రేయను చూసి భీమ్ ఒక్కసారిగా శ్రేయను గుండెలకు అదుముకొని, సారీ మా మగజాతి చెయ్యబట్టి మాలాంటి అమ్మల్లాంటి మిమ్మల్ని అర్థం చేసుకోక కామానికే ఉపయోగించుకుంటున్నాము, కానీ ఒక ఆడదానిలో తల్లిని చూడలేకపోతున్నాము అని లాలనగా తల నిమిరి
శ్రేయ కాళ్ళు పట్టుకొని అతని తల ఆమె కాళ్ళపై పెట్టి, వీలైతే మగజాతిని క్షమించు లేదా దండించు, కానీ నీ భవిష్యత్తుని ఇలా అగాధం చేసుకోకు, అధైర్యపడకు, నీలాంటి వారు ఇలా ఆగమైపోకూడదు, అపరకాలీగా ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ నీ జీవితాన్ని ఇలా బలిపెట్టుకుంటావా? మాలాంటి ఎదవలను శిక్షించటానికైనా నువ్వు ధైర్యంగా ఉండాలి అని భీమ్ అంటుంటే శ్రేయకు ఎందుకో ఆ సంఘటన జరిగినాక మగవాళ్ళను చూస్తేనే బెదిరిపోయేది. ఆఖరికి తండ్రిని చూసినా కూడా ఆమె తేరుకోలేకపోయింది. ఎందుకంటే తండ్రి లాలనగా చెబుతుంటే వినకపోయేది. అందుకే తండ్రి రూమ్లోకి వచ్చిన అన్నీ విసిరికొట్టేది. కానీ భీమ్ లాలనగా చెప్పలేదు, భయపెట్టాడు. భయపెట్టి గుండెల్లో పెట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు శ్రేయకు కొద్దిగా మనసు శాంతించింది. ఏ మగవాడు ఆడపిల్ల కాళ్ళు మొక్కడు, అది పరాయివాడు. ఆ క్షణం శ్రేయకు మేము బలహీనులం కాదు, ఆడపిల్లలమైన బలవంతులమే. అంతటి ఆకారమైన మనిషి నా కాళ్ళ దగ్గర అనే కొంచెం గర్వంతో శ్రేయ తనను తాను ప్రిపేర్ చేసుకుంటూ కోలుకుంటుంది. శ్రేయ 2 చేతులు కూడా భీమ్ సగం చెంపలకు చేరలే. అలా భీమ్ని పైకెత్తి అతని కళ్ళు తుడుస్తూ, అంతటి అహంకారమైన మనిషి నోటి నుంచి మా అనే మాట శ్రేయ గుండె లోతుల్లో ఎక్కడో ఎంతటి మగవాడైన ఆడదాని గర్భం నుంచి రావలసినదే కదా అని శ్రేయకు అనిపించి 2 సంవత్సరాల తర్వాత శ్రేయ అరుపులు కేకలు కాక మాటలు తడబడుతూ, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చిన్నగా అన్నది. భీమ్కి శ్రేయ ఆ మాట అనగానే, భీమ్ నువ్వేడుస్తున్నావు కదమ్మా, నువ్వేడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అన్నాడు. శ్రేయకి ఆ మాట అసలు ఎంతగా గుండెల్లో గుచ్చుకుందంటే అంత గుండెల్లో గుచ్చుకుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.